క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఇంటి పైన స్టార్ పెట్టామా లేదా, ఇంటిలో క్రిస్మస్ ట్రీ పెట్టామా లేదా, క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేశామా లేదా, షాపింగ్కి వెళ్ళామా లేదా, ఈ సంవత్సరం అంతా ఆడి దగ్గర స్టాక్ అవ్వకుండా ఉన్న బట్టలన్నీ కొన్నామా లేదా, బేకరీకి వెళ్ళామా, ఎప్పుడో ఆడి దగ్గర ఫ్రెషో తెలియదు, పాసిపోయినాయో తెలియదు, కేక్ తెచ్చుకున్నామా, కట్ చేసామా, మళ్ళీ ఎవరికి ఎట్టాం మనం, మనంతా ఏంటంటే మనమే కట్ చేసుకోవాలి, మనమే తినాలి, మనమే ఆనందపడాలి. మనము ఆనందపడ్డామా లేదా. కానీ ఇక్కడ దేవదూతలు గొల్లలకు సమాచారం ఇచ్చిన తర్వాత ఒకవేళ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఆరాధించాలో, ఎలాగా దేవునికి స్తోత్రము చేయాలో అక్కడ పరలోక సైన్య సమూహములు వచ్చి వారికి నేర్పిస్తూ ఉన్నాయి. ఇక క్రిస్మస్ దినమున చిన్ని పిల్లలకు కనీసం మన ఇంటిలో ఎవరైతే ఉన్నారో వారికి చిన్న పరలోక ప్రార్థన మనము నేర్పించేవారిగా మనము ఉండాలి. అందుకనే కంఠస్థ వాక్యాలు పిల్లలకి ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారని, వాళ్ళు దేవుని గురించి